అనుమానం ఏంటంటే ఈయన రకరకాల పాటల సిమ్ను మింగేశాడు. ఈయన ఎల్లారీశ్వరి వాయిస్, భానుమతి వాయిస్, పి సుశీల వాయిస్, ఘంటసాల వాయిస్, ఏఎం రాజా వాయిస్, ఇలాగ మహమ్మద్ రఫీ వాయిస్, ఇలాంటి రకాల పాటలు పాడతారు. ఒకసారి మీరు విన్నాం. ఏమంటే ఎల్వేంకటేశ్వర గారు మీరు 100 నిమిషాల్లో ఒక పాటలు పాడి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు కదా. అయితే ఈవేళ మా పిల్లల కోసం సూపర్ సూపర్ బ్రహ్మాండండి. భానుమతి రామకృష్ణ వచ్చి ఇక్కడే పాడినట్టుగా ఉంది. అయితే మనం కొంచెం వెనక్కి వెళితే మీరు కాదు సినిమా రంగంలో వెనక్కి వెళితే స్వర్గసీమ సినిమాలో భానుమతి రామకృష్ణ వాయిస్ గమ్మత్తుగా ఉంటుంది. పావురమ అనే పాట, ఆ బిట్టు వదలండి మీరు వింటాం. విరతీలే పావురమా విరతీలే పావురమా. రెండు ఫిమేల్ వాయిస్లు పాడితే ఎలా ఉంటుంది? మంగమ్మ గారి మనవడ దాంట్లో వాణి జయరాం, భానుమతి, ఈ ఇద్దరు వాయిస్లు వేరియేషన్ చూపిస్తూ పాడారండి. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా తిలకమ్మ మాటమో చూసిపో చూసిపో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా అమ్మమ్మ మాటమో చూసిపో చూసిపో. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మా వినయ్ కుమార్ గారు కూర్చొని ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నాను మనసులోనే, అందరూ ఫిమేల్ వాయిస్లేనా, మా మేల్ వాయిస్ పాడరా అని అంటున్నారు. అందుకని మీరు ఏం చేస్తారు, అప్పు చేసి పప్పుకూడలో ఏఎం రాజా, లీలా, ఘంటసాల ఈ ముగ్గురు వాయిస్లు పాడే పాట వినిపించాను. సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా, కొందరు పిచ్చను పడనేలా. అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. ముందుగలెవరిని వరించునోయని తొందరలో మతిపోవు కదా. ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశపడనేలా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు కదా. వరములను సగే ప్రేమ దేవిగన పరవశమే మది నిండు కదా. సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా, కొందరు కలవరా పడనేలా. ఓకే థ్యాంక్ యూ. అందరూ ఇలా పాట పాడుతున్నారు. అభినవ ఎల్లారీశ్వరి అన్నారు. ఆ ఎల్లారీశ్వరి పాట తప్ప వేరే పాటలు పాడిస్తున్నారు ఏమిటి? ఒక ఎల్లారీశ్వరి పాట పాడించవచ్చు కదా అంటున్నారు. ఒక ఎల్లారీశ్వరి అమ్మ మాట సినిమాలో మాయదారి సిన్నోడు, మాయదారి సిన్నోడు మనసే లాగే సిండు నా మనసే లాగే సిండు. లగ్గమెప్పుడు రమ్మా అంటే మాఘమాసం ఎల్లేదాక మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనంతా యూత్ ఉన్నారు, నాలాంటి యూత్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎల్లారీశ్వరి పాట పాడింది. అయితే సినిమా ఉందండి, ప్రేమనగర్లో పాట ఉంది, లే ఆ పాట కావాలంటున్నారు. అది పాట వినిపించండి, వింటాం. లే 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 లే
రోజా లలలలా. రావే నా రోజా రాத்திரையுந்தா நீத்திரம் வந்தா ராத்திரையுந்தா நீத்திரம் வந்தா లే 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 నా రాజా లే లే నా రాజా. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. అందమైన ఒక బిట్టు ఇస్తాడు చివరిగా. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో 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 తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో 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 మరుగెందుకో అసలెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా. శభాష్, అద్భుతంగా ఉంది. అయితే మీకు ఒక పరీక్ష అండి మీకు. ఇదే పాటని భానుమతి రామకృష్ణ గారికి ఇచ్చి పాడమంటే ఎలా పాడతారు అది వినిపించండి. ఆవిడ పాటలు ఎలా ఉంటాయి, ఆవిడ మాటలు ఎలా ఉంటాయి, ఈ బిట్లో చివరిసారిగా చెప్పండి. తప్పకుండా పాడతాను. అమ్మాయి కూడా చాలా చక్కగా పాడింది. ఎంత అనిపిస్తుందేనండి. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో మరి ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఎందుకో మరుగెందుకో. ఎందుకంటే చెప్తాను నా మహారాజు అక్కడ నేను ఇక్కడను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ